అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది. అశ్వమేధాది శతక్రతు యాగాలు చేస్తే మనకు ఎంత పుణ్యం లభిస్తుందో, ఆకలిగా ఉండేటువంటి వాడికి అన్నాన్ని అందిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది. పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడనుకోండి, ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది. అంటే దయ అన్నది ఉండాలి. కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు. అన్నప్రసాదాన్ని మహాలయ పక్షాల్లో 15 రోజులు కూడా పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి నిత్యాన్న ప్రసాద నిలయంలో భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చేటువంటి రామభక్తులకు, కల్పవృక్ష నరసింహస్వామి వారికి దివ్య దర్శనానికి వచ్చేటువంటి నృసింహ భక్తులకు కూడా ఈ యొక్క అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మీ పితృదేవత ప్రీతిగా ఈ మహాలయ పక్షాల 15 రోజులు కూడా అన్నప్రసాదాన్ని అందిద్దాం. పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.